అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టుగా వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. కీర్తనలు 103, 15, 16. మనుషులెవ్వరూ తమ ఆయుష్కాలం గురించి కానీ, తాము ఎంతకాలం బ్రతుకుతాము అన్న విషయం గురించి కానీ ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలా ఆలోచించరు కాబట్టే దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నారు. దావీదు అలా ఆలోచించడు కాబట్టి యెహోవా నా నా అంతము ఎట్లున్నది, నా దినములు ప్రయాణములు ఎంతైనది నాకు తెలుపుమా అని అన్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడించగా చేయుచున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టి ఉన్నది. కీర్తనలు 39, 5, 4, 5 అని ప్రార్థన చేశాడు. మనుషులు జీవితానికి ఈ లోకంలో ఎలాంటి హామీ లేదు. ఈరోజు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా కనిపించే వాళ్ళు రేపటికి బ్రతికి ఉంటారన్న నమ్మకమూ లేదు. ఈ రాత్రికి పనులన్నీ ప్లాన్ చేసుకొని పడుకుంటారు. ప్రాణాలు పోసే డాక్టర్లు కూడా ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో, ఎన్ని రోజులు బ్రతుకుతాడో, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లో ఖచ్చితంగా చెప్పలేరు. అయినప్పటికీ మనుషులు చాలా ధీమాగా ఉంటారు. చాలా కాలం బ్రతుకుతామనుకొని తమ జీవితాలు ప్లాన్ చేసుకుంటారు. రేపటి కోసమే కాకుండా రాబోయే సంవత్సరాలకు తమకు కావాల్సినవి సిద్ధం చేసుకుంటారు. ఆపదల్లోనూ, గుండెపోటుల్లోనూ అకస్మాత్తుగా చనిపోయే వారిని చూసి కూడా తాము మాత్రం అలా చనిపోము అనే ధీమాతో బ్రతికేస్తూ ఉంటారు. ఎవరో వాళ్ళ జీవితానికి హామీ ఇచ్చినట్టుగా మనిషి జీవితం గడ్డి పువ్వు లాంటిదన్న సత్యాన్ని ఏ మనిషి గ్రహించుకోరు. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. 1 పేతురు 1:23. దేవుడు మనుషులందరికీ ఒకే ఆయుష్కాలము ఇచ్చారు. మనిషికి 70 లేదా 80 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చిన దేవునికే తెలుస్తుంది ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో. నరుల ఆయుష్కాలమును పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఏబు 14:5. అయితే మనుషులు తాము కల్పించుకున్న వివిధ తంత్రాల మూలంగా తమ ఆయుష్కాలమును తామే తగ్గించుకుంటున్నారు. ఎవరైతే దేవునితో ఉంటారో వాళ్ళ జీవితానికి దేవుడే హామీ ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలమును దేవుడితో ఉండటం